రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే ఈ దిగుమతిని ఆపేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 25% టారిఫ్లను పెనాల్టీగా అదనంగా విధించారు. దాంతో అంతకుముందే విధించిన 25%కి అదనంగా చేరి మొత్తం 50% సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరకపోతే ఈ నెల 27వ తేదీ నుంచే భారత ఉత్పత్తులపై ఈ టారిఫ్లు అమలు చేయనున్నారు. అసలు రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల వల్ల ఇండియా ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి మేలు జరుగుతోంది? ఒకవేళ అమెరికా ఒత్తిడి కారణంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని ఆపేస్తే ఎలాంటి నష్టం వాటిల్లోనుంది? కాగా రష్యా ఉక్రెయిన్ మధ్య 2022లో యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం కారణంగా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. అప్పటినుంచి రష్యా తమ వద్ద ఉత్పత్తి అయ్యే చమురుని తక్కువ ధరకే విక్రయిస్తోంది. భారత్ ఆ చమురుని కొనుగోలు చేస్తోంది. ఈ చమురు కొనుగోలు చేయడం ద్వారానే యుద్ధం కొనసాగించేందుకు రష్యాకు నిధులు సమకూరుతున్నాయని, భారత్ పరోక్షంగా యుద్ధానికి సహకరిస్తోందని అమెరికా అంటోంది. అందుకే యుద్ధాన్ని ఆపడం కోసం అమెరికా సుంకాలను పెంచింది. రష్యా నుంచి ఇంధన దిగుమతులు ఆపేస్తే ఇండియా దాదాపు $9 బిలియన్ అంటే 79,000 కోట్ల రూపాయల భారం మోయాల్సి ఉంటుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. అంతేకాదు భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం లేకపోలేదని చెప్పింది. 2026-27 ఏడాదిలో $11.7 బిలియన్ చేరొచ్చని అంచనా వేసింది. కాగా ఇండియా చమురు దిగుమతిని రష్యా నుంచే 80%కి పైగా దిగుమతి చేసుకుంటోంది. 2019-20 ఏడాదిలో రష్యా చమురు దిగుమతులు 1.7% ఉంటే ఇది 2024-25 నాటికి 35.1%కి పెరిగింది. దాంతో భారత్కు రష్యా అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా మారింది. రష్యా ఆయిల్ బ్యారెల్ ధర $60 మాత్రమే. 2024-25లో భారత్ మొత్తం 245 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ దిగుమతి చేసుకుంది. అందులో 88 మెట్రిక్ టన్నులు రష్యా నుంచే వచ్చింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముందు ఇరాక్ నుంచి ఎక్కువగా కొనుగోలు చేశాం. ఆ తర్వాత సౌదీ అరేబియా, యుఏఈ ఉండేవి. అమెరికా ఒత్తిడి నేపథ్యంలో భారత్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. రష్యాపై మాత్రమే ఆధారపడకుండా దేశ ఇంధన భద్రత కోసం భారత్ ఇప్పటికే 40కి పైగా దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఇందులో కొత్తగా బ్రెజిల్, కెనడా, గయానా వంటి దేశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసినా, తగ్గించినా భారత్కు భారీ నష్టం తప్పదనే అంచనాలు ఉన్నాయి.